హన్మకొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన కలకలం రేపింది. కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఓ ఆటో డ్రైవర్ పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ కలిచివేసింది. తల్లి చిన్నమ్మతో చావుకు వెళ్లి వస్తున్న ఆటో డ్రైవర్ను హంటర్ రోడ్ న్యూ సాయంపేటలో పోలీసులు ఆపారు. మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కకు ఆపి ఆటో డ్రైవర్తో దుర్భాషలాడారని తల్లి చిన్నమ్మ చెప్పుకొచ్చారు. వాళ్ళని కూడా మహిళలు అని చూడకుండా ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఇష్టం వచ్చినట్లు తిట్టారని ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఇంట్లో పనిచేస్తామని చెప్పినా వినకుండా ఇబ్బంది పెట్టారని అంటున్నారు. మద్యం తాగడంతో 45% వచ్చిందని ఆటోలో స్వాధీనం చేసుకున్నారు. ఆటోని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ప్రవర్తించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ శ్రావణ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. హనుమకొండలో ట్రాఫిక్ పోలీస్ ఓవర్ యాక్షన్ చేశాడు. కాజీపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. ప్రధానంగా ఓ చావుకు వెళ్ళి వస్తున్న కుటుంబం ఆటోలో ఉన్నటువంటి వారిని కిందకి దింపి మద్యం సేవించారని వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఈ యొక్క ట్రాఫిక్ ఎస్ఐ కాజీపేట ఎస్ఐ శ్రవణ్ కుమార్ అయితే కొంత అత్యుత్సాహం చూపించాడని అక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి అంటే ఆ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా ప్రజలను లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ట్రాఫిక్ ఎస్ఐ మాత్రం అంటే వారు చావుకు వెళ్లి వస్తున్న క్రమంలో డ్రైవరు కొంత మద్యం సేవించి వీరికి దొరకడంతో దానికి సంబంధించి 45% బ్రీతింగ్ పెట్టడంతో 45% అయితే వచ్చింది. దీనికి సంబంధించిన ఫైన్ వేసుకుంటే సరిపోయేది. కానీ మా యొక్క కుమారుణ్ణి మా కళ్ళ ముందే గొరగొర గుంజుకొస్తే ఆ పాయింట్ పూర్తిగా చినిగిపోయింది అని అయితే ఆ యొక్క తల్లి ఆవేదన చెందుతుంది. తల్లి వద్దు అని వారించి ఎస్ఐని బ్రతిమలాడిన ఎస్ఐ ఆ యొక్క మహిళని చూడకుండా తనను కూడా దుర్భాషలు ఆడారని అయితే ఆ మహిళ ఆరోపిస్తుంది. నేను ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఇంట్లో పని మనిషిగా చేస్తాను, తనకు ఆ విషయం చెప్పిన వెంటనే నేను నీ ఉద్యోగమే తీసేపిస్తా అని అయితే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు కానీ లేకుంటే ఎస్ఐ కానీ కొంత దుర్భాషలు ఆడిన సందర్భం అయితే ఆ మహిళ వాపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి ట్రాఫిక్ ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానిక ప్రజలైతే అదే విధంగా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క మద్యం సేవించి వాహనాన్ని నడపడం తప్పే, కానీ ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఫైన్ వేస్తే మేము చక్కగా వెళ్ళిపోయే వాళ్ళం కదా, కానీ మా యొక్క కొడుకును గొరగొర ఎందుకు గుంజుకొచ్చాడని ఆ తల్లిదండ్రులు అయితే కొంత ఎస్ఐని నిలదీయడంతో ఎస్ఐ ఆ మహిళల పట్ల కొంత దురుసుగా ప్రవర్తించాడు అనేది అయితే ఆ బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారిని ఆ పోలీస్ వ్యవస్థ కొంత చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి పోలీస్ సిబ్బందిని కొంత ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అయితే ఆ మహిళలు అయితే వాపోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ ఎస్ఐ కొంత అత్యుత్సాహం చూపించడంతో పాటు ఆ యొక్క మహిళను దుర్భాషలాడి తనను నెట్టేశాడని అయితే మహిళ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోవాలని అయితే ఆ యొక్క మహిళ అయితే దీనంగా వేడుకుంటుంది. మనోజ్, సల్మాన్, మద్యం సేవించిన అతన్ని అదుపులోకి తీసుకున్నారా? మహిళల పట్ల దుర్భాషలాడిన ఎస్ఐ పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? వీరు ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా అంటే మద్యం సేవించిన వారిని అయితే వారికి ఫైన్ వేసి వారి యొక్క బ్రీతింగ్ బట్టి దానికి సంబంధించి బండి వాహనాన్ని అయితే ఆ ట్రాఫిక్ పోలీసులు అయితే తీసుకెళ్లారు. దానికి సంబంధించి మరు తెల్లారి ఆ యొక్క కోర్టులో చాలన్ వేసిన తర్వాత వారు చాలన్ కట్టి బండిని తీసుకొచ్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మద్యం సేవించిన వారిని అయితే ఆ యొక్క పోలీసులు కానీ లేకుంటే ట్రాఫిక్ సిబ్బంది కానీ అదుపులోకి తీసుకోరు. ఖచ్చితంగా బండికి ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ యొక్క ఫైన్ కట్టుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా మేము ఫైన్ కట్టుకుంటాం, కానీ నన్ను ఎందుకు గొంతుకొచ్చాడు, నా యొక్క పాయింట్ పూర్తిగా చినిగిపోయింది, నాకు దెబ్బలు తాకినాయని తను కూడా ఆరోపిస్తున్నాడు. మహిళ కూడా నా యొక్క కొడుకుకు అడ్డం పోతే నన్ను కూడా దుర్భాషలు ఆడారని అయితే తను కూడా ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులు, ఇలాంటి వారి మీద దృష్టి సారించాలి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఏ ఒక్క అధికారి అయినా ఖచ్చితంగా ఇలా ఉండకుండా మహిళలను గౌరవించాల్సింది పోయి ఇలా దుర్భాషలు ఆడడం కొంత అవమానకరంగా ఆ యొక్క మహిళ అయితే వాపోతుంది. మనోజ్, రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.